ప్రియులైన మీ అందరికి కూడా వందనాలు. సేవకులకు వందనాలు. నడిపిస్తున్న హనూక్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కీర్తనల గ్రంథం 140వ కీర్తన ఈ ఉదయకాలం మనం ధ్యానం చేద్దాం. 140వ కీర్తనలో కీర్తనకారుని దావీదు యొక్క కోరిక ప్రార్థన లేదా కీర్తన ఏంటంటే, యెహోవా దుష్టుల చేతిలో నన్ను విడిపింపుము, బలాత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము అని చెప్తూ 4లో చెప్పాడు, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారం చేయవారి చేతిలో నుండి నన్ను రక్షించుము. నేను అడుగు జారి పడునట్లు చేయుటకు వారు ఉద్దేశించున్నారు. ఇదే కొనసాగిస్తూ ఆఖరిగా 13లో మరలా నిశ్చయముగా నీతిమంతులు నీ నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు అని ఈ కీర్తన ముగించాడు. ఈ కీర్తన చదువుతున్నప్పుడు ఈ కీర్తనలోని ఉద్దేశాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, మరి భక్తిహీనులు వారి గురించి రాస్తూ అన్నాడు 8లో, వారి ఆలోచన కొనసాగింపకము అని చెప్పాడు. భక్తిహీనుల ఆలోచన, బలాత్కారుల చేతిలో నేను పడకూడదు అనేది ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు వారు ఆశపడుతున్నట్టు మనం కూడా భయపడుతున్నట్టు 5లో మనం చూస్తున్నాం, వారు వలపరిచి ఉన్నారు, వారు త్రోవ ప్రక్కను వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకొనుటకై ఉచ్చులను ఒగ్గి ఉన్నారు అని వ్రాయబడింది. అంటే పోయి పోయి భక్తిహీనుల చేతిలో పడతామేమో, పోయి పోయి బలాత్కారులకు దొరికిపోతామేమో అని మనం అనుకుంటాం. 8లో చెప్పినట్లు భక్తిహీనుల కోరికలు తీర్చకము అని చెప్పాడు. నిన్నగాక మరి 2 రోజుల క్రితం ప్రభు ఆత్మ ద్వారా మనం వాక్యం వింటూ ఒక మాట చెప్పుకున్నాం, అపహాసకులు భక్తిహీనుల గురించి. యోదాబు రాసిన పత్రికలో మరి అపహాసకులను పరిహాసకులు అని ఇక్కడ చెప్పాడనమాట. యోదాబు రాసిన పత్రికలో అంత్యదినముల్లో ఉండే పరిహాసకులు 17లో చెప్పాడు, భక్తిహీనమైన దురాశల చొప్పున వారు నడుస్తారని చెప్పాడు. ఎవరు ఈ పరిహాసకులు లేదా ఎవరు ఈ అపహాసకులు అంటే, 2వ పత్రికలో పేతురు 3వ అధ్యాయంలో 4లో చెప్పాడు, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది అని అపహసించేవారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అపహసించేవారు, వాగ్దానాలను పరిహసించేవారు, వీళ్ళు భక్తిహీనులు, వీళ్ళ చేతిలో పడకుండా నన్ను కాపాడమని దావీదు చెప్తున్నాడు. మనం దేవుని వాక్యాన్ని పొందుకుంటున్నప్పుడు దాని నెరవేర్పు కొరకు మనం ప్రార్థిస్తుంటుండగా, అపహాసకులు పరిహాసకులు ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే, ఆ వాక్యం నెరవేరకుండా ఉంటే చూద్దాం, అప్పుడు తేలుద్దామని అనుకుంటారు. వీరు భక్తిహీనులు. 2వ పత్రిక 2వ అధ్యాయంలో చెప్తూ అన్నాడు, 6వ వచనంలో భక్తిహీనులు అనే పదం వాడాడు, 5వ వచనంలో భక్తిహీనులు అనే పదం వాడాడు. ఈ పేతురు తన 2వ పత్రిక 2వ అధ్యాయంలో నోవాహు దినాల్లో ఈ భక్తిహీనులు ఉన్నారని చెప్పాడు 5వ వచనంలో. 6వ వచనంలో లోతు దినాల్లో కూడా ఈ భక్తిహీనులు ఉన్నారు అని చెప్పాడు. అలాగైతే ఈ దినాల్లో కూడా ఈ భక్తిహీనులు ఉన్నారు. ఎందుకంటే మనం ఎరిగినట్లుగా లూకాసు వార్తలో యేసు ప్రభు చెప్పినట్లుగా మనుష్య కుమారుని దినములు నోవాహు దినముల్లో ఉంటాయి. లూకా 17:26లో మనం చూస్తాం, మనుష్య కుమారుని దినములు
లోతు దినాల్లో ఉంటాయి. కాబట్టి లోతు దినములులాగా, నోవహు దినములులాగా మరి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యే దినాన్న మరి దానికి ముందు ఉండే దినములు, మనుష్య కుమారుని దినముకు ముందుండే దినములు, మనుష్య కుమారుని దినములు ఇవి నోవహు దినాల్లో ఉంటాయి. నోవహు గురించి చెప్తే ఏం చెప్పాడు? అది వరకు చూడని సంగతులను గురించి ఆయన హెచ్చరించబడి భయభక్తులు కలిగి ఉన్నాడు. అటువంటి సంగతులు ఏమి కూడా భక్తిహీనులకు వినపడవు. ఎందుకంటే భక్తిహీనులకు వినే చెవులు ఉండవు. రోమేలుకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో దేవుని వాక్యం మాట్లాడుతూ మరి యాకోబులో నుండి ఆయన భక్తిహీనతను తొలగిస్తాడు అని చెప్పకముందు 26వ వచనంలో వారికి ప్రభు ఏమిచ్చాడు అన్నాడు? 8లో నిద్రమత్తు గల మనసు ఇచ్చాడు. అందరు వీడియో ఆన్ చేసుకోండి. జూమ్లో ఖచ్చితంగా వీడియో ఆన్ చేసుకుంటేనే అలౌ చేస్తారు, లేకపోతే తర్వాత తీసేస్తారు. అందుచేత అందరూ వీడియో ఆన్ చేసుకొని వాక్యం వినండి. చాలా సమయమైంది. రోమపత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనంలో యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించకముందు యాకోబు ఎలా ఉన్నాడంటే మరి వినలేని చెవులు కలిగి ఉన్నాడు. ఇశ్రాయేలు చూడలేని కన్నులు కలిగి ఉంది. ఇశ్రాయేలు నిద్రమత్తు గల మనసు కలిగి ఉంది. కాబట్టి ప్రియులారా, భక్తిహీనులకి దేవుని వాక్యం వినపడదు. వారికి దేవుడు వినే చెవులు ఇవ్వడు. అందుచేత నోవాహు హెచ్చరించబడుతున్న దినాల్లో ఆ హెచ్చరికలేవి కూడా వారికి నోవాహుకు వినబడుతున్నట్టు వినబడలేదు. అందుకనే 11:7 హెబ్రీ పత్రికలో అతనిలో ఉన్న భయభక్తులు వారిలో కలగలేదు. ఈ మాట వినండి. మనము భయభక్తులు కలిగి ఉండాలంటే ప్రభు మనకు నోవాహుకు వినిపింపజేసినట్టుగా ఇది వరకు మనం చూడని సంగతులను గురించి మనల్ని ఆయన హెచ్చరించాలి. మరి ఆనాడు నోవాహును వారు ఎంత పరిహాసం చేసి ఉంటారు, వారు ఎంత అపహాసం చేసి ఉంటారు. నోవాహు ఏం చెప్తున్నాడు? నోవాహు చెప్తున్నాడు, జలప్రళయం భూమి మీదకు రాబోతుంది, మీరందరూ మారు మనసు పొందండి అని చెప్తున్నా, లేదా వారందరికీ మరి అతడు ఓడ నిర్మిస్తూ కనబడుతున్నా కూడా వాళ్ళెవరు కూడా మరి నోవాహును ఆ రోజు సపోర్ట్ చేసిన వారు కాదు. నోవాహు విషయంలో వాళ్ళందరూ కూడా అపహాస్యం చేసిన వారుగానే మనము గమనిస్తాం. ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు నోవాహు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే 8వ వచనంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడు. 9లో చెప్తున్నాడు, అతడు దేవునితో నడిచాడు. అంతమందిలో ఆయన దేవునితో నడవటం, వారి మధ్యలో ఆయన మరి ఓడను నిర్మించటం, ఇవన్నీ మనం గమనిస్తున్నప్పుడు ఎంత ఆయన అపహాస్యానికి గురై ఉంటాడో ఆలోచన చేయండి. కానీ ఒక విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. అదేంటంటే ఈ దినాలు కూడా అలాగే ఉంటాయి. నోవహు దినాలు ఎలా ఉన్నాయో ఈ దినాలు అలాగే ఉంటాయి. లోతు దినాలు ఎలా ఉన్నాయో ఈ దినాలు కూడా అలాగే ఉంటాయి. మరి మనం ఈ విషయాలు వింటున్నప్పుడు ఒక ప్రార్థన దావీదు చేశాడు. అదేంటంటే భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడు, బలత్కారుల చేతిలో పడకుండా నన్ను కాపాడు. అంటే ఈ భక్తిహీనులు ఏం చేస్తారంటే వారు దురాశల చొప్పున నడుస్తారు. పేతురు తన 2వ పత్రికలో 1వ అధ్యాయము వచనం 4లో ఏం చెప్పాడు చూడండి. పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 4లో, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా తప్పించుకొనుట అనే మాట చెప్పాడు. సో ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాల మూలంగా మనం భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. శరీరాన్ని అనుసరించకుండా వాగ్దానాల మూలంగా మనం ఈ భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి. కానీ అసలే ఈ భ్రష్టత్వంలో పడిపోతున్న వారు ఉన్నారు, వాగ్దానాలు పొందని వారు ఉన్నారు,
వాగ్దానాలు అనుసరించటం వల్ల శరీర దురాశను తప్పించుకొనని వారు ఉన్నారు. మరి వారు భక్తిహీనులు. వారు ఈ వాగ్దానాలను అపహసిస్తారు. అందుకనే మనమేమో వాక్య నెరవేర్పు కొరకు కనిపెడతాం. వారు వాక్యం నెరవేరకుండా ఉంటే చూద్దామని కనిపెడతారు. సో ఇటువంటి భక్తిహీనులను దేవుడు ఏం చేయాలి? 140వ కీర్తనలో చెప్తున్నాడు, వారి ఆలోచన కొనసాగకుండా చేయాలి అన్నాడు. 8వ వచనం, వారు అతిశయించకుండా చేయాలి అని చెప్పాడు. వారు అతిశయించకూడదు. అందుకనే అన్నాడు, వారి ఆలోచన కొనసాగకూడదు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న మనం కూడా ఈ ప్రార్థనలు ఏకీవించాలి. ప్రభువా, మరి మీరైతే వాగ్దానం ఇస్తున్నారు, మీరైతే వాక్యం ఇస్తున్నారు. మీరు వాగ్దానం ఇచ్చినట్టు, మీరు వాక్యం ఇచ్చినట్టు మరి అది నెరవేరాలి. అది నెరవేరకపోతే మరి భక్తిహీనులు, అపహాసకులు వాళ్ళు కాచుకొని ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ సమయంలో ఇది ఎందుకు జరగలేదు, ఇది ఎందుకు నెరవేరలేదు అని వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి వారి ఆలోచన కొనసాగకూడదు అని మనం ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. అలా మనం ప్రార్థన చేస్తే ప్రభు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తున్నాడో మనకు చూపిస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఆయన ఏం చేస్తున్నాడో మనకి కనుపరుస్తాడు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో గతంలో కూడా మనం 1-2 పర్యాయాలు మనం ఈ సంగతులు చూసాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏముందో చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం. యెహెజ్కేలు 14. అంతటి ఇశ్రాయేలు పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చి, నరపుత్రుడా, ఈ మనుష్యులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరమును తమ ఎదుటనే పెట్టుకుని ఉన్నారు. రైట్. ఈ వచనం మనం చూస్తున్నప్పుడు మరి పెద్దలు వచ్చి కూర్చున్నారు, కానీ వాళ్ళ హృదయాల్లో ఏముందో యెహెజ్కేలుకు కూడా తెలియదు. కానీ వాళ్ళ హృదయాలను ఎరిగిన ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, వారి హృదయాల్లో విగ్రహం ఉందని చెప్పాడు, వారి హృదయంలో అభ్యంతరం ఉందని చెప్పాడు. అసలు ఈ విగ్రహం ఎలా ఉందో వివరంగా మాట్లాడుతూ యెహెజ్కేలు గ్రంథంలో 8వ అధ్యాయంలో మరి మీరు చదివితే మరి రహస్యమైన స్థలాలలో వీరు విగ్రహాలు నిలబెట్టారు. కానీ దేవుడు వాటన్నిటిని బయటపెట్టాడు. తుయితేర సంఘంతో చెప్తాడు, హృదయ అంతరేంద్రియములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును అని ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 23లో చెప్పాడు. హృదయ అంతరేంద్రియములను పరీక్షించువాడు నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన కన్నులకున్న పవర్ ఏందంటే 18లో చెప్పాడు, అవి అగ్నిజ్వాల వంటి నేత్రాలు. అగ్నిజ్వాల వంటి నేత్రాలు కదండి. హెబ్రీ పత్రికలు ఏమన్నాడు? ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదని చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13లో ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు ఆయన శోధిస్తున్నాడు. ఆ ప్రభువుని మీరు వేడుకుంటే ప్రభు మీకు కనుపరుస్తాడు. అసలు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చూస్తున్నాడు, ఆయన ఏం జరిగిస్తున్నాడు అని చెప్తాడు. మనం తొందరపడి కంగారు పడిపోయి, ప్రభువా నేను భక్తిహీనుల చేతిలో పడిపోతున్నానా, బలత్కారుల చేతిలో పడిపోతున్నానా, అపహాసకులకు నువ్వు నన్ను అప్పగిస్తున్నావా అని మనం తొందరపడాల్సిన అవసరం లేదు. ప్రభు ఎన్నడూ కూడా అలాగ చేయడు. ఎందుకు చేయడంటే ఆయన నమ్మదగినవాడు. తెస్సలోనికీయులకు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో మాట్లాడుతూ 18లో చెప్పాడు, దేవుడు నమ్మదగినవాడు. 19లో చెప్పాడు, దేవుని కుమారుడు నమ్మదగినవాడు. 20లో చెప్పాడు, దేవుని వాగ్దానాలు నమ్మదగినవి. మాత్రమే కాదు, దేవుని యొక్క సేవకులమైన నేను, తిమోతి, సిల్వాను నమ్మదగిన వారు అని ఇక్కడ చెప్పాడు. నమ్మకత్వం, ఆయన నమ్మకత్వం.
ఈ ఉదయం కూడా అదే పాట పాడారు, ఇది నీ నమ్మకత్వమే. సో వీఆర్ బిలీవింగ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్, వీఆర్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన యొక్క నమ్మకత్వం మీద మనం ఆధారపడి ఉన్నాం. ఆయన వాక్యం చెప్పాడు, ఆయన వాగ్దానాలు ఇచ్చాడు. సో ఆయన వాక్యం చెప్పాడు, వాగ్దానాలు ఇచ్చాడు. సో మనం ఏం చేస్తున్నామంటే మనం దాని మీదే డిపెండ్ అయి ఉన్నాం. ఆయన నమ్మదగిన వాడు అనే విషయం మీద మనం డిపెండ్ అయి ఉన్నాం. కాబట్టి ఆయన నమ్మకత్వం మీద ఎవరైతే ఆనుకున్నారో వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. మరియ కూడా ఏం చెప్పింది? ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగును గాక అనింది. ఎందుకంటే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు. 37 వచనం, లూకాసు వార్త 1:37. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు. ఇంత నమ్మకం మనకు ఉండాలి. దేవుని వాక్యంలో ఏముంది? కొందరు అవిశ్వాసులైనా, చెప్తారా ఏముందో? కొందరు అవిశ్వాసులైనా ఏమి దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగినవాడు కాకపోవునా? అది నమ్మదగిన వాడు కాకపోవునా అన్నాడు. రోమాపత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనంలో మాట్లాడుతూ కొందరు అవిశ్వాసులైననేమి దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. నిజమే, మనం ఆ కొందరినే చూస్తున్నాం. ఇశ్రాయేలీల్లో కొందరు ఏం చేయలేదంట? విశ్రాంతిలో ప్రవేశించలేదు, వాగ్దాన దేశంలో ప్రవేశించలేదు. కాబట్టి దేవుడు వారికి ఆ దేశాన్ని ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? శేషం రక్షించబడుతుంది. రోమాపత్రిక 11లో చెప్పినట్లు మరలా దేవుడు వస్తాడు, యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు, ఇశ్రాయేలీ జనులందరూ రక్షించబడతారని చెప్పాడు. ప్రస్తుతానికైతే వారు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు. హెబ్రీ 4:8. వారికంటే ముందుగా మనల్ని స్వాస్థ్యంలో ప్రవేశపెట్టాడు. అయితే ఆ తర్వాత వారు కూడా ప్రవేశిస్తారు. కాబట్టి ఇంతలోనే మనం తొందరపడిపోయి దేవుడు నమ్మదగినవాడు కాదు, వారిని ఆ దేశంలో ప్రవేశపెడతానని చెప్పాడు, వారిని ఐగుప్తులోంచి తీసుకొని వచ్చాడు, కానీ వారందరినీ కూడా ఆయన మరి అరణ్యంలో రాలిపోయినట్టు చేశాడు అని మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే వారు అవిశ్వాసులు అవ్వచ్చు, కానీ దేవుడు నమ్మదగిన వాడే. మరి ఇన్ని విషయాలు ఈ ఉదయం మనం వింటున్నాం, మనం కూడా భయపడితే ఎలాగో? ఒకవేళ ఈ వాక్యం నెరవేరితే సరి, నెరవేరకపోతే నేనేం చెప్పాలి? ఈ వాగ్దానం నెరవేరితే సరి, ఈ వాగ్దానం నెరవేరకపోతే నేనేం చెప్పాలి? ఈ భయాలు మనకు అవసరమే లేదు. ఎందుకు అవసరం లేదంటే భక్తిహీనుల చేతిలో ఆయన ఎప్పుడు మనల్ని పడనీయడు, బలత్కారుల చేతిలో ఆయన ఎప్పుడు మనల్ని పడనీయడు, పరిహాసకులకు ప్రభు మనల్ని అప్పగించడం. ఒక విషయం మనం తెలుసుకుందాం. ఆయన వాక్యం ఇచ్చినప్పుడు ఆయన యొక్క లక్షణం ఏంటంటే, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్పబడింది ఏమనంటే 12వ వచనం, 1:12, వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అని వ్రాయబడింది. ఆయన వాక్యం ఇచ్చినవాడు మాత్రమే కాదు, దానిని నెరవేర్చుటకు ఆయన ఆతురపడతాడు. ఆయన వాక్యం ఇచ్చేవాడు మాత్రమే కాదు, వాక్యం నెరవేర్చడానికి ఆయన ఆతురపడతాడు. మనం ఎలా ఆలోచన చేయాలంటే అది నెరవేరుతుందా నెరవేరదా కాదు, ఇచ్చింది దేవుడు, ఆయన నమ్మదగినవాడు, అది నెరవేరిద్ది అని మనం నమ్మాలి. అంతేగాని పరిహాసకుల చేతులు నేను పడతానేమోనని భయంతో మనం ఎంతమాత్రం ఉండకూడదు. మన ప్రత్యక్షతనమే మనం డౌట్ పడకూడదు, మనకి ఇచ్చిన దర్శనాన్నే మనం డౌట్ పడకూడదు. పేతురు తన 2వ పత్రికలు ఏం చెప్పాడు? 1వ అధ్యాయంలో 18, మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి అన్నాడు. ఆ శబ్దం ఆకాశం నుండి రాగా వింటిమి. తర్వాత ఏమన్నాడు? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. అంటే డబుల్ కన్ఫర్మేషన్. మేము ఆ విజన్ చూసాము మాత్రమే కాదు, దానికి సంబంధించిన వాక్యం చేత కూడా ఆ విజన్ మేము స్థిరపరచుకున్నాం. ఇప్పుడు మాకు భయం లేదు. వాగ్దానం ఏమైంది, ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైందని ఎవరో అడుగుతారు,
ఆ పరిహాసకులకు మేము దొరికిపోతామేమోనన్న భయం లేదు. ఇక్కడ పై వచనంలో ఏమన్నాడు? 16 పేతురు 2 పత్రిక 1:16 చదవండి. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని అది మేమేదో ఆయన రాకడను కథలను అనుసరించి చెప్పలేదు. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు మా యొద్దకు వచ్చిన దర్శనాన్ని చూసాం. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. అంటే చూడండి, వాక్యం ఎలా వినాలంటే ఈ వాక్యానికి మరికొన్ని రెఫరెన్స్లని మనం పోగు చేసుకునేటట్టు వినాలి. ఈ తలంపులకు మరికొన్ని తలంపులు జోడించుకునేటట్టు వినాలి. ఈ వాక్యాన్ని స్థిరపరుచుకునేటట్టు వినాలి. అంతేగాని వాక్యాన్ని నెరవేరకపోతే శత్రువుకు దొరుకుతామేమోనన్న ఉద్దేశంలో మనం ఉండకూడదు. పేతురు తన 2వ పత్రికలో చెప్పాడు, ఏ రాకడనైతే 3వ అధ్యాయం 3లో అంత్యదినాల్లో అపహాసకులు అపోసిస్తున్నారో, మొదటి అధ్యాయంలో ఆ రాకడని మేము కథలను అనుసరించి ఏం చెప్పలేదు. కథ అయితే నెరవేరదు, లేఖనం నిరర్థకం కాదు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకం కాదు, లేఖనం నిరర్థకం కాదు, దేవుని యొక్క వాక్యం నిరర్థకం కాదు. కాబట్టి మన జీవితాలను ఎన్నటికైనా అపహాసకులకు అప్పగించడం, పరిహాసకులు మన జీవితాలకు దేవుడు మనల్ని అప్పగించడం. ఎందుకంటే ఆయన వాక్యాన్ని ఇచ్చినవాడు మాత్రమే కాదు, దాన్ని నెరవేర్చడానికైనా ఆతురపడుతున్నాడు. కుక్క నాలుగునే ఆడించకుండా చేశాడండి. నిర్గమాకాండంలో 11వ అధ్యాయంలో ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతూ, ఇశ్రాయేలీల మీద ఒక కుక్క కూడా తన నాలుక ఆడించదు అని ప్రభువే వాగ్దానం ఇచ్చాడు. 11వ అధ్యాయం 7లో చెప్పాడు, ఇశ్రాయేలీలలో ఎవరి మీదనైనా ఒక కుక్కయే తన నాలుక ఆడించదు. ఎందుకంటే ఆదికాండం 15వ అధ్యాయంలోనే ఆయన మాట్లాడితే ఏం చెప్పాడు? వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. 14 మన భవిష్యత్తు ఏమవుతుందో చూసి నవ్వుదాం అనుకునే వాళ్ళకి, మనం ఏమైపోతామో చూసి అపహసిద్దాం అనుకున్న వాళ్ళకి 0% ఛాన్స్ ఇస్తాడు. 1% కూడా ఛాన్స్ ఇవ్వడు. ఎందుకేవాడంటే బలత్కారుల చేతికి ఆయన మనల్ని ఎందుకు అప్పగించడంటే ఆయన నమ్మదగినవాడు. ఆయన వాక్యము నమ్మదగినది, ఆయన వాగ్దానాలు నమ్మదగినవి, ఆయన కుమారుడు నమ్మదగినవాడు, ఆయన సేవకులు నమ్మదగినవారు. కొందరు అవిశ్వాసం చేత ప్రవేశించట్లేదు అంతే. ఎప్పుడు శత్రువుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. ఈసారి ఇప్పుడు ఏమనుకుంటారో, ఏమడుగుతారో, నేనేం చెప్పాలో. 40 రోజులు పగలు రాత్రి సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు గొలియాతును ధ్యానం చేస్తున్నారు. కానీ దావీదు ఆ స్థలానికి వచ్చినప్పుడు, యుద్ధభూమికి వచ్చినప్పుడు దావీదు చెప్పాడు, వీడు సున్నతి లేనివాడు అని చెప్పాడు. 26వ వచనం. సో ఏ గొలియాతునైతే వారు శూరుడు అన్నారు, అతని ఎత్తు 6 మూళ్ళ జానడు అన్నారు, అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉందన్నారు, అతనికి యుద్ధ కవచం ఉందన్నారు, అది 5,000 తులముల రాగి ఎత్తుగలిగిందన్నారు, అతని కాళ్లకు రాగి కవచం ఉందన్నారు, అతని భుజముల మధ్య రాగి భళ్ళెం ఉన్నదన్నారు, అతని ఈటి గురించి చెప్పారు, అతని యొక్క డాలు గురించి చెప్పారు. ఆ శత్రువులో ఉన్న ఏవి దావీదు ధ్యానం చేయలే. దావీదు ధ్యానం చేసిన ఏకైక సంగతి ఏంటంటే, మనము జీవము గల దేవుని సైన్యం, వాడు సున్నతి లేనివాడు. సో అభిషేకం ఆ స్థలంలో అడుగు పెట్టగానే ఎఫస్దమ్మీము భూమిలో దావీదుకు 5 రాళ్ళు దొరికాయి. అందులో ఒక్క రాయితో గొలియాతును పడగొట్టేశాడు. కాబట్టి శత్రువుని ధ్యానం చేసి వాక్యాలు మర్చిపోతున్న వారు ఎవరైనా ఉన్నారేమో. శత్రువుని వాక్యం చేసి ధ్యానం చేసి వాగ్దానాలు మర్చిపోతున్నవారు, భవిష్యత్తును ధ్యానం చేసి వాక్యాన్ని మర్చిపోతున్నవారు. మనం ధ్యానం చేయాల్సింది వీటిని కాదు, మనం ధ్యానం చేయాల్సింది మన యొద్దకు వస్తున్న వాక్యాన్ని ధ్యానం చేయాలి. నిజంగా కొందరిలో వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి తగ్గిపోవటానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు అనుకుంటారన్నమాట, మరి గొలియాతు ఎంత ఎత్తున్నాడు, అతని యొక్క రాగి భళ్ళెము, అతని యొక్క రాగి ఈటె, మరి అతని యొక్క శిరస్త్రాణము, అతని కవచము
ఇవన్నీ ఆలోచిస్తారు. గొలియాతు పడిపోయిన తర్వాత వచ్చి కలుస్తారు. కానీ దావీదు అలాంటి వాడు కాదు. దావీదు గురించి ఏలీయాబు ఏమన్నాడు? యుద్ధం చేయడానికి వచ్చావన్నాడా, యుద్ధం చూడడానికి వచ్చావన్నాడా? 28లో. సో కొంతమంది యుద్ధం చూస్తున్నారు. యుద్ధం చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? యుద్ధం చూస్తున్నారు. చూద్దాం, ఈ వాక్యం నెరవేరితే అప్పుడు మనం జాయిన్ అవుదాం. చూద్దాం, ఈ వాక్యము నెరవేరితే అప్పుడు మనం కూడా జాయిన్ అయిపోదాం. వాక్యం నెరవేరితే జాయిన్ అయ్యేవాడు యుద్ధం చూసేవాడు. వాక్యం నెరవేరుతుందని ఎరిగి ఇన్వాల్వ్ అయ్యేవాడు యుద్ధం చేసేవాడు. యుద్ధం చేస్తారా, యుద్ధం చూస్తారా? కదండి. పిల్లకాయల బుద్ధి యుద్ధం చూడాలనుకుంటారు, పెద్దవారి బుద్ధి యుద్ధం చేయాలనుకుంటారు. దావీదు ఎలా ఉన్నాడు ఏలీయాబు దృష్టికి? పిల్లోడు. సో పిల్లల కోరిక ఎలా ఉంటుంది? ఇక్కడ యుద్ధం జరిగితే నేను చూడాలి అని వచ్చాడేమో అనుకున్నారు. ఆయన యుద్ధం చూడడానికి రాలే, యుద్ధం చేయడానికి వచ్చాడు. కింద వచనాల్లో మనం చూస్తున్నాం 42లో, గొలియాతు దావీదును కనుగొని అతడు బాలుడై ఉన్నాడు అనుకున్నాడంట. సౌలు ఏమన్నాడు 33లో? నీవు బాలుడవు, నీకు బలం చాలదన్నాడు కదా. వాక్యంలో రాయబడింది, ప్రాయము కలది బలము కలదు. కాబట్టి నువ్వు బాలుడవు, నీకు బలం చాలదన్నాడు. కానీ మనం చూస్తాము దావీదు గొలియాతుకు ఎదురు పరిగెత్తాడు. వీ హ్యావ్ టు ఫేస్ ద థింగ్స్. మనము సంగతులను ఎదుర్కోవాలి. పిరికోళ్ళలాగా వెళ్ళిపోయి దాక్కోకూడదు. యాయా ఏం చెప్పావా నువ్వు అని అడుగుతారు అని చెప్పి మనము ఎదుర్కోవాలి తప్ప, వాక్యం గురించి నన్ను ప్రశ్నిస్తే నేను ఏం చెప్పాలి అని అంటే మనం అంత గొప్పోళ్ళుమా? దేవుడు చెప్పిన వాక్యానికి సమాధానం చెప్పగలిగినంత గొప్పోళ్ళుమా? వాక్యం ఇచ్చిన దేవుడే, సమాధానం కూడా దేవుడే చెప్తాడు. వాగ్దానం చేసిన దేవుడే, సమాధానం కూడా దేవుడే చెప్తాడు. మనము ఆ క్షణం కొరకు కనిపెట్టాలి, మనం నిలిచి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. నేను చెప్పే కదా, దేవుడు చివరికి దీన్ని ఎలా ముగిస్తాడో ఆయనకి తెలుసు. దీన్ని చివరి వరకు ఎటువంటి పిక్చర్ని ఆయన గీస్తున్నాడో ఆయనకు తెలుసు. ఇవేవి మన కంటికి కనబడవు కాబట్టి మనము భక్తిహీనులతో ఏకీవించకూడదు. ఎందుకంటే జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరానికి పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగిస్తాయని చెప్పాడు. ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్పాడు? ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు అని ఫిలిప్పీ పత్రిక 1:3లో చెప్పాడు. కాబట్టి దేవుడు ఆరంభించాడు, దేవుడు ముగిస్తాడు. ఆయన ముగించేటప్పటికి ఒక పిక్చర్ని ఆయన మనకిస్తాడు. అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. తెలియకపోతే ఏం చేయాలా? తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మీ దృష్టికి ఇది ఎలా కనబడుతుందని అడిగాడు హగ్గై గ్రంథం 2వ అధ్యాయం. నీ దృష్టికి ఎలా కనబడితే దీని పట్ల ఎలా ప్రవర్తించకూడదు. ఆయన దృష్టికి ఇది ఎలా కనబడుతుంది, దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. ఆయన దృష్టికి ఇది ఎలా కనబడుతుందో మనకు అర్థమైతే మనం అలా ప్రవర్తిస్తాం. చాలామందిలో దేవుని భయం లేకపోవటానికి కారణం, దేవుని సంఘంతో ఆడుకోవటానికి, దేవుని సేవకులతో ఆడుకోవడానికి. సో దీని అంతటికి గల కారణం ఏంటంటే దేవుని దృష్టిలో ఏముందో అది వారికి కనపడకపోవటమే. నిజంగా మీరు చూడండి, ఇశ్రాయేల్ విషయంలో దేవుడు ఏం చెప్పాడు? నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. నిజంగా సంఖ్యాకాండంలో మనం చూస్తే బిలాముకు కూడా తెలిసింది ఏమనంటే, వీరిని ఆశీర్వదించడం యెహోవా దృష్టికి మంచిది. ఒకసారి సంఖ్య 24 కూడా చదవండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండము 24:1. ఇశ్రాయేలులను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొనెను. ఈ వచనం చూడండి, శత్రువుకు అర్థమైంది ఏమనంటే వీరిని శపించకూడదు, వీరిని భయపెట్టకూడదు, వీరిని దీవిస్తే నాకు మంచిది అని తెలుసుకున్నాడు. మనం కూడా ఈ ప్రార్థన అడగాలి, ప్రభువా నేను దేనిని భయపెట్టకూడదు, దేనిని శపించకూడదు, దేని గురించి చెడ్డగా మాట్లాడకూడదు, అది నాకు దయచేసి కనుపరచు నాయన. నీకు ఏది కనపడుతుందో నాకు ఆ వ్యూ కనపడాలి కదండి.
సైడ్ వ్యూ అంటారు. సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ కదా. ఒక పిక్చర్ గీసేటప్పుడు ఏ ఏ వ్యూలో ఆ పిక్చర్ ఎలా కనపడుతుందో మరి ఆ వ్యూస్ డ్రా చేస్తూ ఉంటారు. టాప్ వ్యూ, ఇశ్రాయేల్ యొక్క టాప్ వ్యూ చూశాడు. 2వ వచనంలో బిలాము కొండ మీద నుండి ఇశ్రాయేలీల యొక్క టాప్ వ్యూ చూశాడు. అంటే పైనుండి వారిని చూశాడు. చూసినప్పుడు అసలు వారి పట్ల దేవుని చిత్తం ఏంటో తనకు తెలిసిపోయింది. ఆయన మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడు. రాగానే 17లో అంటాడు, అసలే రాజదండం ఇశ్రాయేల్లో ఉందండి అన్నాడు. తర్వాత అన్నాడు, వారి రాజు అగగు కంటే గొప్పవాడు అన్నాడు 7వ వచనం. అంటే ఇశ్రాయేలు పట్ల దేవుని కార్యాలు ఎలా ఉన్నాయో ఆ పిక్చర్ చూస్తే తెలిసిపోయింది. మన ముఖం కూడా చూసినప్పుడు శత్రువుకి దేవుడు మన విషయాల్లో ఏం చేయబోతున్నాడో తెలిసిపోవాలి. మనల్ని శపించడానికి భయపడాలి, మనల్ని భయపెట్టడానికి భయపడాలి. కాబట్టి ఇవి మనము గమనించుకోవాలి తప్ప తొందరపడి దేవుని పని జోలికి మనం రాకూడదు. సంఖ్యాకాండం 31:16 ఏమన్నాడు? సంఖ్యాకాండం 31:16 ఏం చెప్పాడంటే, మరి ఆయన యొక్క పనిని ఎవరైతే పాడు చేశారో వారి వలన తెగులు పుట్టింది అని చెప్పాడు. అందుకనే దేవుని మందిరానికి మనం మేలు చేయాలి. దేవునికి మనం మేలు చేయాలి. యెరూషలేమా, నీలో ఉన్న మందిరాన్ని బట్టి మేము నీకు మేలు చేయ ప్రయత్నిస్తున్నామని చెప్పాడు. కాబట్టి ఈ విజన్స్, ఈ రెవల్యూషన్స్, ఈ థాట్స్, ఈ రెఫరెన్సెస్ అన్నిటినీ సమకూర్చుకొని భవిష్యత్తులో దేవుడు ఏం చేయబోతున్నాడు అనేది ఒక మ్యాప్ మన హృదయంలో పెట్టుకొని ఎప్పటి నుండే దానికి మేలు చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో సాతానుగాడి బుద్ధి చూడండి ఎలా ఉందో. 12వ అధ్యాయము వచనం 13వ వచనం చదువుదాం. 12:13. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించను. చూడండి, బుద్ధి చూడండి. ఆ స్త్రీ కనకూడదు అనుకున్నాడు, ఆ బిడ్డను మృంగివేయాలనుకున్నాడు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఆయన సన్నిధికి చేరిపోయిన తర్వాత ఇప్పుడు ఆ స్త్రీని ఏం చేస్తున్నాడు? హింసిస్తున్నాడు. సంఘాన్ని హింసించకూడదు, దేవుని యొక్క ప్రజలను హింసించకూడదు. మనం చేయాల్సిన పని ఏంటంటే వాళ్ళకి మనం సహాయం చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే సంఘానికి మనం మేలు చేస్తామో మనం ప్రభుకి మేలు చేసినట్టే. సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అని చెప్పిన మాట మనం మర్చిపోద్దు. ఆయన భార్య సంఘం. సంఘం అంటే మనం అనుకునేటట్టు ఓ 4 గోడల మధ్యలో కూడుకుంటున్న మన కంటికి కనబడుతున్న పిక్చర్ కాదు. ఆయన దృష్టికి సంఘం అంటే ఏంటంటే ఆయన భార్య కదండి. ఆనాడు రాజు తన భార్య మీద పడుతున్నట్టు కనిపించిన హామానుని ఏమన్నాడు? ఈ దుష్టుని తీసుకెళ్ళి ఊరేసేయమని చెప్పాడు. అసలే తన భార్య మీద మరి పడుతున్నట్టు లేకపోతే ఆమెను ముట్టుకుంటున్నట్టు కనపడగానే తీసుకెళ్ళిపోండి, ఉరివేసేయండి వీడిని అని చెప్పాడు. మరి ఈనాడు మనం సంఘాన్ని అలాగే చూస్తున్నామా? సంఘం అంటే మనకు ఎవరు కనపడతారంటే భానుశ్రీ అన్న, బర్నబాస్ అన్న, లేదా పండు అన్న. మనం ఈ వ్యక్తులను చూసి వీళ్ళని బట్టి చర్చిని మనం అనుకో. చర్చ్ అంటే ఇది కాదు. అపోస్తుల కార్యాలు 20:28లో చెప్పాడు, ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. మన ఈ మాట నోటితో ఎప్పుడు పలుకుతుండాలి. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనే పదాన్ని మనం పలుకుతుండాలి. ఎందుకు పలకాలంటే మనం మనుషులను బట్టి సంఘాన్ని ఎస్టిమేట్ చేస్తాం. మనుషులను బట్టి సంఘాన్ని ఎస్టిమేట్ చేసి ఆ సంఘం విషయంలో మనం చాలా మరి చేయవలసినవి మనం చేయమన్నమాట. సంఘము అనేది మన హృదయంలో ఉన్నప్పుడు దానితో మనము ఎలా ప్రవర్తించాలో కూడా మనకు అర్థమవుతుంది. సంఘం పట్ల మన ప్రవర్తన ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. భక్తిహీనుల వలె, బలత్కారుల వలె, అపహాసకుల వలె మనం ప్రవర్తించకూడదు. మనమందరం కూడా చిన్న మందను చూసి కూడా భవిష్యత్తులో ఈ మందను దేవుడు ఏం చేయబోతున్నాడో ప్రవచించాలే తప్ప చిన్న మందగా ఉంది కదా మనం ఏదో ఒకటి చేసేద్దామని మీద పడితే మాత్రం తర్వాత తీవ్రమైన పరిణామాలు చూస్తాం.
దావీదు చిన్నవాడే. గొలియాత్ ఏమన్నాడు? ఫస్ట్ ఛాన్స్ నువ్వు తీసుకో, ఫస్ట్ నువ్వే బ్యాటింగ్ ప్లే చేయి, తర్వాత నాకు ఇవ్వు బ్యాటింగ్ అన్నాడు. ఫస్ట్ బాల్నే బౌండరీ అవతలేసాడు అంతే. కాబట్టి చూసినంత ఈజీగా ఉండదు. దేవుని పని ఏదైనా ఇలాగే అనుకుందాం. మనమందరం ఏమనుకోవాలంటే దేవుని సంఘము మరియు దేవుని పని కదండి. ఎజ్రా గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి. మరి మీరు ఈ మాటను ఎరిగిన వారు అనుకుంటున్నాను నేను. ఎజ్రా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. 4వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో 24వ వచనం మనం చూద్దాం. 4వ అధ్యాయం 24వ వచనం. యెరూషలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయింది. ఇలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయింది. చూడండి, ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే యెరూషలేములో నిర్మించబడుతున్న దేవుని మందిరాన్ని గురించి వీళ్ళు రాజుగారికి తప్పుడు సమాచారం అందించారు. అప్పుడు దేవుని పని నిలిచిపోయింది. 5వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మరలా పత్రిక రాశారు. ఈ పత్రిక రాసినప్పుడు ఈ పత్రికలో ఒక మంచి మాట రాశారు. ఆ మాట ఏంటంటే 8వ వచనం, మేము యోధా ప్రదేశంలోనికి వెళ్ళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. దేవుని పనిని మనం ఎప్పుడు ఎలాగ ఆలోచించాలి? మహాదేవుని యొక్క మందిరం. మందిరం అనే దగ్గర ఏముంది లోకాసు వార్తలో? మందిరం అనే దగ్గర లోకాసు వార్తలో ఏముంది? లోకాసు వార్త 2వ అధ్యాయం 49. ఇప్పుడు పాడారు, పాట కూడా పాడారు. నిర్మించబడుచున్నవి పరిశుద్ధ పనులు అని పాడారు కదా. అక్కడ మీరు మందిరం అనే దగ్గర పనులు అనే పదం ఉంది. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ఫుట్నోట్లో మందిరం అంటే దేవుని పని. దేవుని పని అంటే ఏ దేవుని పని? మహాదేవుని పని. 4వ అధ్యాయంలో వాళ్ళు ఏమనుకున్నారంటే 14లో మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం. చూసారా, మనుషుల్ని సంతోషపెట్టడం అంటే ఇదే. మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారం, మేము రాజుకి ఏం చేయము, మేము రాజుకు ద్రోహం చేయము. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ఇదిగో అక్కడ చాలామంది మందిరం కడుతున్నారు, ఆ మందిరం కానీ కట్టబడితే వాళ్ళు మీకు పన్ను చెల్లించరు, మరి పన్ను చెల్లించకుండా మీకు ద్రోహం చేస్తారు, ఈ మందిరం పని ఆపించేయండి అని వాళ్ళు పని ఆపించేశారు. కానీ దేవుడు తన ప్రవక్తను లేపాడు, హగ్గయి మరియు జకర్యా. 5వ అధ్యాయం 1వ వచనం. హగ్గయి గ్రంథం, జకర్యా గ్రంథం ఈ సందర్భంలో రాయబడిన గ్రంథాలు. హగ్గయి జకర్యా ఎప్పుడైతే లేచారో వెంటనే జెరుబ్బాబేలు యెహోషువ కూడా లేచారు. దేవుని పని మళ్ళీ నిర్మించబడింది. మందిరం కడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. మందిరం పాడు చేస్తే దేవుడు మనల్ని పాడు చేస్తాడు. సింపుల్. ఇది మీకు ఈ జ్ఞానం ఉంటే చాలు. నా ప్రజలకు ఏం లేదన్నాడు. నా ప్రజలకు ఏం లేదు, తెలివి లేదు కదండి. యెషయా గ్రంథంలో చెప్పాడు, ఇశ్రాయేలుకు తెలివి లేదు అని చెప్పాడు. నా ప్రజలు యోచించరు అని చెప్పాడు. తెలివి లేక తిరుగుబాటు చేస్తున్నారు చాలామంది. ఆలోచన చేయండి. దేవుని వాక్యం వింటున్న వారులారా, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో నీ నడినెత్తిన వ్యాధి ఎందుకు వచ్చిందో చెప్పాడు, నీ గుండె ఎందుకు బలహీనమైందో చెప్పాడు, ఎక్కడ స్వస్థత ఎందుకు లేదో చెప్పాడు. కారణం ఏంటంటే యెహోవా సమాజంలో తిరుగుబాటు వల్ల తెగులు వచ్చిందని చెప్పాడు. అందుచేత తెలివి లేని పనులు చేయొద్దు దయచేసి. నా ప్రజలకు తెలివి లేదు, వారు యోచించరు అని చెప్పాడు. కాబట్టి దేవుని పనిని బాగు చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు. నెహెమ్యా చేసిన ప్రార్థన ఏంటి? నెహెమ్యా చేసిన ప్రార్థన ఎజ్రా గ్రంథం తర్వాత నెహెమ్యా గ్రంథంలో 5వ అధ్యాయం 19వ వచనం, నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించు. ఎంత మంచి ప్రార్థన అయ్యా. నేను ఉపకారం చేస్తున్నాను, మందిరానికి చేస్తున్నా ఉపకారం, మనుషులకు కాదు. సంఘానికి చేస్తున్న ఉపకారం, మనుషులకు కాదు. సేమ్ మందిరానికి చేస్తున్నాం నష్టం, మనుషులకు కాదు. మందిరానికి చేస్తున్న నష్టం ప్రజలకు కాదు. అందుచేత మనం మందిరాన్ని హృదయంలో పెట్టుకోవాలి. ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘం.
ఇది మన దృష్టికి ఈరోజు చిన్నగా కనపడుతుంది కానీ భవిష్యత్తులో దీన్ని గూర్చిన వచనాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించబోతుంది. ఇశ్రాయేల్లో నుండి రాజదండం లేవబోతుంది. దీని రాజు అగగ కంటే గొప్పవాడు. ఇవన్నీ చూసిన వాడి మీద ఎంత భారం దిగి వచ్చింది చూసారా? పౌలు ఏమన్నాడు? ఇది క్షణమాత్రమే, కానీ నిత్యమైన మహిమ భారం నాకు కలుగుతుంది అన్నాడు. నిజంగా దేవుని పని చూస్తే మన మీదకు దేవుని ఆత్మ దిగి రావాలి. మనకు నిత్యమైన భారం కలగాలి. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయము వచనం 16లో చెప్పాడు, లేదా 18లో చెప్పాడు, ఇది క్షణమాత్రమే. ఇప్పుడు ఇది చిన్నదని చెప్పి ఎవరైతే కెలుగుతున్నారో, ఇది చిన్నదని చెప్పి ఎవరైతే గిచ్చుతున్నారో, ఇది చిన్నదని చెప్పి ఎవరైతే గేమ్స్ ఆడుతున్నారో వాళ్ళకి ఇది క్షణమాత్రమే అని చెప్తున్నాడు దేవుడు. కానీ నిత్యత్వంలో ఇది ఎలా ఉండబోతుంది? వెన్ టైం పాసెస్, సమయం గడిచే కొద్దీ దేవుడు దీన్ని ఏం చేయబోతున్నాడంటే, అది తెలిసిన వాడి మీద 18 మహిమ భారం దిగి వస్తుంది. మహిమ భారం ఉండేవాడు ఏం చేస్తాడు? దీన్ని గూర్చి మరొక ప్రవచనం చెప్తాడు, దీన్ని గూర్చి మరొక ప్రత్యక్షత చెప్తాడు, దీన్ని గూర్చి మరొక దర్శనం చెప్తాడు. అది చెప్పడం మానేసి బాలాకిచ్చే దుర్నీతి బహుమానానికి ఆశపడి వచ్చి మరి ప్రవచనాలు చెప్తే మాత్రం వెళ్ళేదారిలోనే అడ్డుకుంటాడు. దేవుని యొక్క కార్యాలు ఖచ్చితంగా జరుగుతాయి. చిక్కాల్లో దేవుని పని పాడు చేసినప్పుడు 35 సంవత్సరాల యవ్వనస్తుడు సడన్గా చనిపోయాడు. చనిపోయిన కొద్ది దినాలకే అదే ఇంటిలో ఉన్న వాళ్ళ అన్నయ్య చనిపోయాడు. స్పీడ్గా అందరూ చనిపోయారు. మేము ఒకరోజు, నేను, దేవుని సేవకులు, నాకు గుర్తున్నంత వరకు కొంతమంది సహోదరులు అక్కడికి వచ్చాం. వాళ్ళ ఇంటిలోకే ఆ ఇంటికి సంబంధించిన సహోదరి వచ్చి చెప్పింది, బాబు నీ వాక్యం నేను దేవోక్తిలో ప్రతిరోజు వింటానని చెప్పింది. ఆమె ఎందుకు చెప్పిందంటే వాళ్ళ కుమారుడే దేవుని పని పాడు చేశాడు అక్కడ. యవ్వన వయసులో చనిపోయారు వాళ్ళందరూ. ఒక కుటుంబం అయితే మొత్తం చెదిరిపోయారు వాళ్ళందరూ. ఇప్పుడు కూడా ఊళ్ళో ఉండకుండా. వివరాలు కావాలంటే ఆనందాన్ని అడగండి. మరి అన్యాయపు తీర్పు తీర్చిన జడ్జు వాష్రూమ్లో జారిపడి నడుము విరిగిపోయింది ఆమెకి. సో దేవుడు అవిశ్వాసులకి ఎలా చేస్తే విశ్వాసులకి ఎలా చేస్తున్నాడు చూడండి. కొంతమందికి అయితే దేవుని పని పాడు చేసినందుకు దేవుడు గర్భాన్ని మూసివేశాడు. ఈనాడు మనం కూడా అరే దేవుని పని గురించి ప్రవచనం చెప్పండి అంటే మనం గేమ్స్ ఆడుతున్నాం, ఆటలు ఆడుతున్నాం. చూడండి, పేతురు అంటాడు, అపహసించేవాడు అపహసించుకోనియండి, అసలు మేమేమైనా కథలను అనుసరించి చెప్పామా రాకడ గురించి? మేము కథలను అనుసరించి చెప్పలేదు. యేసుక్రీస్తు రాకడను మేము ఆయన శక్తిని కన్నులారా చూచిన వారమే తెలిపితిమి. ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు అంటే వాక్యం వినటమే కాదు, మళ్ళీ వెళ్ళి కూర్చొని ప్రభువా నువ్వు వర్తమానం ఇచ్చావు కదా, ఈ సంఘాన్ని గురించి, ఈ పరిచర్యను గురించి, భవిష్యత్తులో ఏం జరగబోతుందో నాకు కూడా కనుపరచమని అడగాలి. అలా అడిగినప్పుడు మనం ఏం చేస్తాం? అలా అడిగినప్పుడు మనం అన్నపానములు పట్టుకొని ఎదురొస్తాం. దావీదు జీవితంలో దావీదు నీరసం చెందినప్పుడు, అలసిపోయినప్పుడు నాబాలు ఇంటికి వచ్చాడండి. నాబాలు ఇంటికొచ్చి మరి ఆహారం అడుగుతున్నప్పుడు వాడు అంటాడు, అసలు దావీదెవడు, యెష్షయి కుమారుడు ఎవడు అంటాడు. కానీ మనం గమనించినట్లయితే అదే దావీదును ఆహారంతో ఎదుర్కొన్నాడు. మరి ఈ దినం మనం ఏం చేస్తున్నాం? అమాలేకీయుల గురించి ప్రభు ఏం చెప్పాడు? అసలు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వస్తున్నప్పుడు వీరు అన్నపానములు పుచ్చుకొని ఎదుర్కోనలేదు, కానీ యుద్ధం చేయడానికి వచ్చారు. ఈరోజు కూడా ఎప్పుడు దొరుకుతాడా ఈ వాక్యం అడిగేద్దాం, ఎప్పుడు దొరుకుతాడా ఈ వచనం ఎందుకు నెరవేరలేదని అడిగేద్దాం అనుకుంటున్నారే తప్ప, అరే ఈ వాక్యానికి ఇంకొక 4 రిఫరెన్స్లు అదనంగా పట్టుకొని, బ్రదర్ మీకు ఇచ్చిన దర్శనం దేవుడు నాకు చూపించాడు, మీకు చూపించిన ప్రవచనం దేవుడు నాకు చూపించాడు అని మనం ఎదుర్కోవడానికి రావట్లే. మరి దేవుడు ఊరుకుంటాడా? రైట్ టైంలో పట్టుకుంటాడు. దావీదు ఊరుకోలేదు. దావీదు తను వెళ్ళిపోయే ముందు సొలొమోను పిలిచి, వాడు ఇలా చేశాడు, వాడి పని చూడు, వీడు ఇలా చేశాడు, వాడి పని చూడు అని ప్రతి ఒక్కరి విషయంలో కూడా మరి దావీదు సొలొమోనుకు బాధ్యతలు అప్పగించాడు. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న మనం కూడా గమనించుకోవాలి. ఏమనంటే
దేవుని వాక్యం వింటున్నాము. దేవుని మందిరాన్ని గురించి మనకేమైనా వ్యక్తిగత ప్రత్యక్షతలు కలుగుతున్నాయా? మనకేమైనా దేవుడు వ్యక్తిగతమైన వచనాలు ఇస్తున్నాడా? వీటితో మనం సిద్ధంగా ఉండాలి. యుద్ధము చూడడానికి కాదు, మనమందరం యుద్ధం చేయడానికి నిలబడాలి. చిన్నపిల్లల మాదిరి ఇదేమైతే అయిన తర్వాత నేను జాయిన్ అవుదాం అనుకోవద్దు. నువ్వు ఆ తర్వాత జాయిన్ అయ్యేది ఏమి లేదు. ఇప్పుడే ప్రభు యుద్ధం చేస్తే ప్రభు నీకు బహుమానం ఇస్తాడు. కానీ యుద్ధం చూస్తే మాత్రం దేవుడు దాన్ని ఎంత మాత్రం కూడా కౌంట్లో వేసుకోడు. దావీదు యుద్ధం చేశాడు, యుద్ధము చూడలేదు. యుద్ధం చేయటమే కాదు, సౌలుకైతే యుద్ధం చూపించాడు. సౌలు యుద్ధం చూశాడు, దావీదు యుద్ధం చేశాడు. ఎందుకంటే త్వరలో పరిపాలించేది దావీదే కాబట్టి రానున్న దినాల్లో అధికారం కావాలన్నా, సింహాసనం కావాలన్నా, జనుల మీద నేను నీకు అధికారం ఇస్తానని తుయితేర సంఘంతో చెప్పిన మాట నెరవేరాలంటే మీరు కూడా ఫీల్డ్లోకి రండి. అంతేగాని దూరం నుండి చూడొద్దు కదండి, దూరం నుండి చూడొద్దు, ఇన్వాల్వ్ అవ్వండి. హెబ్రీ స్త్రీ, లేకపోతే మరి మోషే యొక్క అక్కగారు మిరియాము, ఈ బిడ్డకి ఏమవుతుందని ఆమె చూస్తుంది. కానీ మరి ఫరో కుమార్తె మాత్రం ఫీల్డ్లోకి దిగింది. ఆ బిడ్డను తీసుకుంది. ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డను పెంచడానికి, ఆ బిడ్డను చచ్చిపోకుండా కాపాడటానికి దేవుడు ఆమెను వాడుకున్నాడు. ఈ దినం కూడా ఎంతమంది మీలో ఫీల్డ్లో దిగటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది యుద్ధం చూద్దాం, ఒకవేళ ఇది అపహాసకులకు అందకపోతే అప్పుడు ఇందులో నేను కూడా ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటున్నారు? ఆలోచన చేయండి. ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? వారి ఆలోచనను కొనసాగనీయనని చెప్పాడు. మీరు ఆలోచన చేయండి. ఈరోజు అపహాసం చేసే వాళ్ళందరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే వారు అక్కడికక్కడే తిరుగుతున్నారు తప్ప వాళ్ళు విస్తరించట్ల. వాళ్ళు విస్తరించట్లేదు. అందుకనే ప్రభు చెప్పాడు ఏమనంటే, వారి అవివేకము అందరికీ తేటపడుతుంది, వారు ఇక ముందుకు సాగరు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9 చెప్పాడు. సాగకుండా చేస్తాడు. ఆయనే చెప్పాడు. సంఖ్యాకాండలు ఏమని చెప్పాడు? అది కొనసాగదు. చెప్పండి. వెరీ గుడ్. చెప్పండి. అది కొనసాగదు. మీరు ఏమన్నాడు? చెప్పట్లేదు ఎవరు. ఒకళ్ళేం చెప్పండి. అది కొనసాగదు. మీరు ఏం చెప్పాడు? సాగిపోకుడి అని చెప్పాడు. మీకు వాక్యాలు గుర్తుండట్లే. సంఖ్యాకాండం 14వ అధ్యాయం వచనం 42లో అన్నాడు, అది కొనసాగదు, మీరు సాగిపోకుడి. సో ప్రభు వాక్యం ఏంటంటే, మీరేదో ముందుకెళ్ళిపోతామన్న విధానంలో ఉన్నారేమో, అది కొనసాగదు, మీరు సాగిపోకుడి. మునికోలలకు ఎదురుతనుట చెప్పాడు లేదా? చెప్తున్నాడు ప్రభు. ఎన్ని విషయాలు మనం చూసాం. తిరుగుబాటు చేసిన వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. తిరుగుబాటు చేసిన వాళ్ళు అందరూ ఏమవుతారంటే మొదట్లో పెద్ద టీమే అవుతారంట, కానీ తర్వాత ఎవరికాళ్ళు చెదిరిపోతారంట. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో 36వ వచనంలో, తోదాను వాడు లేచాడు, 400 మంది మనుషులతో కలుసుకున్నాడు, వానికి లోబడిన వారందరూ చెదిరి వెద్దులైరి. తర్వాత యోధాను వాడు లేచాడు, తిరుగుబాటు చేయి ప్రేరేపించాడు, వాడితో కలుసుకున్న వారందరూ కూడా చెదిరిపోయారు. కొంతమంది మార్టిన్ లోదర్లా ఫీల్ అయిపోతారు. సంఘాలకు వేరుగా లేచిపోయి మార్టిన్ లోదర్ గారిలా ఫీల్ అయిపోతారు. అవునా? మేము ఈ దినాల్లో మేమే ప్రొటెస్టెంట్స్ అనుకుంటారు. దేవుని పనికి విరోధంగా లేస్తే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందో మనకు అర్థమైపోతుంది. కట్టిన గోపురం పెద్దదే, కానీ ఆయన చెదరగొట్టేశాడు. ఆదికాండం 11లో 400 మందితో ఆరంభంలో చాలా బాగుంటుంది తిరుగుబాటు, ఆ తర్వాత ఆయన చెదరగొట్టేస్తాడు. కానీ దేవుని పని మాత్రం ఆయన వచ్చే వరకు నిలిచుంటుంది. యోహాను 21:22. దేవుని పని మాత్రం ఆయన వచ్చేదాకా నిలిచుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎవరు ఫూల్ అయ్యారు? ఎవడు ఫూల్ అయ్యాడు చెప్పండి? దేవుని పనిని పాడు చేసినాడు, కుటుంబం లేకుండా పోయాడు. సౌలు గురించి మీరు చూడండి. దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలింది. సౌలు ఏమైపోయాడు? నీరసిల్లిపోయాడు. రానున్న దినాల్లో కుటుంబం కోల్పోతాం.
కుటుంబ జీవితాలు కోల్పోతాం. ఇంకో మాట ఏంటంటే దండం పెడతారంట, ఉద్యోగాలు కూడా ఉండకుండా చేస్తానని చెప్పాడు. సమూయేలు గ్రంథంలో దేవుని మందిరాన్ని పాడు చేస్తున్న వారితో ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం ఈ ఉదయకాలం చదువుతున్నప్పుడు ఉద్యోగం కొరకు దండం పెట్టే రోజులు తెస్తానన్నాడు. 2:36. ఒక రొట్టె ముక్క అయినా కావాలని దండం పెడతారన్నాడు కదా. ఇస్కరియోతు యోధా గురించి ఏం చెప్పాడు? వాడి ఇల్లు, వాడి ఉద్యోగం, చెప్పాడు. వాడి ఇల్లు, వాడి ఉద్యోగం. సౌలు ఇల్లు పోయింది, ఇక్కడ ఏలి ఉద్యోగం పోయింది. చూడండి, దండం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాడు. హెచ్చరించలేదా? ఈ ఉదయం మనల్ని హెచ్చరించట్లేదా ప్రభు? పెందలగడనే లేపి ప్రవక్తలు పంపి ఆయన హెచ్చరించలేదా? కానీ వాళ్ళు మాయాదర్శనాలకు అన్నారు. అలాగే చెప్తాడండి, వాడి మాటలు మీరు వినకండి. హిస్కియా రబ్షాకే పలికిన మాటలు కూడా అదే. మీరు 37వ అధ్యాయం యెషయా గ్రంథం చదివితే రబ్షాకే పలికిన మాటలు ఏంటంటే, రబ్షాకే కూడా అలాగే అన్నాడు. ఏమన్నాడు? మీరు హిస్కియా మాటలు విని మోసపోకండి, నా చేతిలోంచి ఎవరి దేవుళ్ళు ఎవరిని కాపాడలేదు, మీరు హిస్కియా మాటలు విని మోసపోకుండా అన్నాడు. కానీ హిస్కియా మాత్రం దేవుని సన్నిధిలో ఆ పత్రికను విప్పి పరచి చదివి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడు? అందరి దేవుళ్ళు వేరు, దేవ నువ్వు వేరు అని ప్రార్థించాడు. కాబట్టి సన్హరీబు పంపిన దూత అయిన రబ్షాకే పలికిన మాటలు దేవుని సన్నిధిలో పరచి చదివి ప్రార్థించిన హిస్కియా ప్రార్థన విని దేవుడు ఇశ్రాయేల్ పక్షంగా కార్యం జరిగించాడు. అందుచేత ఈ వర్తమానం వింటున్న వారు ఈ ఉదయకాలపు వేళ నేను ముగిస్తున్నాను. దేవుని పనిని పాడు చేసిన సౌలు కుటుంబం ఏమైంది కదండి? కూతురు ఎలా అయిపోయింది చూడండి. సౌలు కూతురికి ఒక మంచి సంబంధం దేవుడిచ్చాడు, కానీ ఆమె దాన్ని చెడగొట్టేసుకుంది. సౌలు కుటుంబంలోంచి ఆ తర్వాత ఎవ్వరు లేవలేదు. మనం గమనించినట్లయితే దావీదు మాత్రం నేటికి నిల్చున్నాడు. దావీదు ప్రార్థన ఏంటి చెప్పండి? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఆఖరిగా సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం ఆఖరి వచనం, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక. దావీదు కోరుకున్న కోరిక 26, నీ సన్నిధిని స్థిరపరచబడాలి నా కుటుంబం కదా. దేవుని పనిని పాడు చేస్తే, దేవుడు కుటుంబాన్ని చెదరగొడితే కొన్ని కుటుంబాలు చూడండి ఎట్లా అయిపోయినాయో. సో అది మనకు రాకూడదు, అది మనకు సంభవించకూడదు. మీరు అనుకోవచ్చేమో అది పాత నిబంధన అని. పాత నిబంధన అనేది మందిరానికి సంబంధించిన నిబంధన కాదు. మందిరం అని ఎక్కడున్నది క్రొత్త నిబంధన విషయాలే. ఎందుకంటే పాత నిబంధనలు ఏం లేదు, సంఘం లేదు కదా. అసలు మందిరం ఏది? తిమోతి 3:15 సంఘమే. కాబట్టి మందిరం అనే కాన్సెప్ట్ పాత నిబంధనలో దేవుడు ఇలాంటి శిక్షలు వేశాడు, కానీ క్రొత్త నిబంధనలో లేదనుకుంటే మీరు అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం సరిగ్గా చదువుకోండి. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయంలో సంఘంతో అబద్ధం ఆడినందుకే అననీయ సప్పిరాలు పడి ప్రాణం విడిచారు. ఒకటి, కోర్టులో కేసు వేయట్లేదు కాబట్టి నువ్వు బతికున్నావు అంతే. కానీ కోర్టులో కేసు వేసేవాళ్ళు ఉంటే మాత్రం అననీయ సప్పిరాలు గతి పట్టింది. కాబట్టి ఈ దినాల్లో మనం అందరం కూడా ఖచ్చితంగా దేవుని కోర్టులో కేసులు వేయాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ సంఘం అంటే ఏంటో వాడికి అర్థం కావాలి, నీ పని అంటే ఏంటో వాడికి తెలియాలి అని మనం ప్రార్థిస్తే దేవుని మందిరం అంటే ఏంటో దేవుడు తెలియపరుస్తాడు. అరే, అబద్ధం ఆడితేనే దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు ఆ సంఘాన్ని. మనం దీని జోలికి వెళ్తే ఎంతగా దేవుడు దీని విషయంలో ఇన్వాల్వ్ అవుతున్నాడా మనకు అర్థమైంది. సో ఫైనల్లీ ఒక్క మాట నేను చెప్తాను, మీరు ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచన చేయండి. ఈ ఉదయకాలం ఇర్మియా 6:16లో చెప్పాడు కదా, మార్గములలో నిలిచి చూడి పురాతన మార్గములను విచారించండి. జస్ట్ మీరు 1 మంత్ నుండి ఏం జరుగుతుంది మీ లైఫ్లో ఆలోచన చేయండి. మీరు దేవుని పనిని బాగు చేసినప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం దేవుని పనిని మీరు పాడు చేస్తున్నప్పటి నుంచి మీకు దేవుడు అవకాశాలు లేకుండా చేస్తున్నాడు. ఈ రెండు అయినా మీలో జరుగుతాయి, రెండు జరుగుతాయి మీలో. ఒకటి, మీరు దేవుని పనికి సహకరిస్తున్నారు, దేవుని పనిని బాగు చేస్తున్నారు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అట్ ది సేమ్ టైం దేవుని పనిని పాడు చేసినందుకు దేవుడు మీకు అవకాశాలు లేకుండా చేస్తాడు. ఈ రెండు మీరు తెలుసుకొని మనం ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. మళ్ళీ చెప్తున్నాను, యెరూషలేములో మందిరానికి కారణం ఎవరు?
దావీదే. దావీదును బట్టి ఆయన యెరూషలేములో మందిరాన్ని కట్టాడు. దావీదు అంటే అర్థం ఏంటి? దేవుని సేవకుడు. దావీదు ఇంటి వారందరినీ మనం ప్రేమించాలి. చాలాసార్లు సేవకుడు చనిపోయిన తర్వాత ఆ సేవకురాలతో ఆటలాడకూడదు. ఎందుకంటే ఆ సేవకుడి యొక్క అభిషేకం ఈ సేవకురాలకు కూడా ఉంటుంది. మనకు తెలియక ఆ స్త్రీని హింసించినట్టు ఈ స్త్రీని హింసించకూడదు మనం ఈరోజు. అలా హింసిస్తే దాని ఎఫెక్ట్ మన కుటుంబం మీద పడుతుంది. అందుకని ఆ విషయంలో మనం పశ్చాత్తాపడాలి, మారుమనసు పొందాలి. ఆ భర్త చచ్చిపోయాడు కదా, మనం ఏదైనా చేసేద్దామని అనుకోవద్దు. నేను ప్రత్యక్షంగా ఇవి చూశాను చాలా. ఎందుకంటే పాస్టర్ గారు ఉన్నంత వరకు పాస్టర్ గారిని చాలా ప్రేమిస్తారు. పాస్టర్ గారు చనిపోయాక పాస్టర్ అమ్మ గారి విషయంలో అదే అభిషేకం ఉందని తెలియదు వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, దేవుడు తల్లి గర్భంలో సేవకుని పిలిస్తే ఎవరెవరిని పిలుస్తాడు? ఇద్దరిని పిలుస్తాడు. గంటెల ప్రకాష్ అనే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. రేపు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత తీర్పులో చూడండి, ఆయన చెప్పిన పదం ఏంటంటే, డాక్టర్ గారి భార్య డాక్టర్ కాదు, ఆ, ఇంకేదో చెప్పాడు, ఇంజనీర్ భార్య ఇంజనీర్ కాదు, సేవకుడి భార్య సేవకురాలు కాదన్నాడు. అటువంటి వారి మాటలు విని మోసపోవద్దు. ప్రతి సేవకుని భార్య సేవకురాలే. ఎందుకంటే వాక్యంలో చెప్పాడు ఏమని? పేతురు వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టి తిరుగుటకు మాకు అధికారం లేదా? కాబట్టి ప్రతి సేవకుని భార్య సేవకురాలే. వారి మీద ఉన్న అభిషేకం వారి ఇంటి మీద కూడా ఉంటుంది. స్టెఫన్ ఇంటి వారికి ఏం చేయమన్నాడు? లోబడి ఉండమని చెప్పాడు. మీరు చదవండి తర్వాత వచనాలు. కొరింథీ పత్రిక 16లో చెప్పాడు, స్టెఫను ఇంటి వారందరికీ లోబడమన్నాడు. కాబట్టి దేవుని సేవకుడు చనిపోతే దేవుని సేవకురాల్ని హింసించకూడదు. దేవుని సేవకురాల్ని కూడా అదే అభిషేకంతో మనం ఎంచాలి. అది చేస్తున్నందుకే మన కుటుంబాలు దెబ్బతింటున్నాయి ఈరోజు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన నిలిచి స్టేజ్ మీద వాక్యం చెప్తాడు, కానీ ఈమె ఎప్పుడు వంట చేస్తుంది. కానీ మీరు వినండి, వంట చేసిన శారాను కూడా దేవుడు ఏమన్నాడు? ఈ రొట్టెలు కాల్చిన ఆమె ఎక్కడుందని అడిగాడు. ఈ రొట్టెలు కాల్చిన ఆమె ఎక్కడుందని అడిగాడు. అంటే దేవుని దృష్టిలో అబ్రహాం ఇంపార్టెంట్ కాదు, ప్రసంగాలు చేయని సేవకురాలు కూడా ఇంపార్టెంట్. ఆమెను కూడా బయటికి తీసుకురమ్మన్నాడు. ఆమెతో కూడా ప్రభు మాట్లాడాడు. కాబట్టి దయచేసి అభిషేకం జోలికి, మందిరం జోలికి రావద్దు. కానీ దానికి ఇంకో కోణం చెప్తాను. దాన్ని మనం దీవిద్దాం. మనం ఏం చేద్దాం? దాన్ని దీవిద్దాం, దాని కొరకు ప్రార్థిద్దాం. మందిరం కొరకు, సేవకురాల కొరకు, సేవకుడు విడిచి వెళ్ళిన కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, మేలు చేద్దాం. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు ఆత్మ సహాయం చేయను గాక. వైజాగ్లో ఒక మందిరంలో దేవుని వాక్యాన్ని మేము చెప్తున్నప్పుడు దేవుని సేవకులు స్టీవెన్ అని చెప్పాడు, ఇక్కడున్న సేవకుడు చనిపోయాడు, మరి ఇక్కడున్న పెద్దలు సేవకురాలతో గేమ్స్ ఆడారు తమ్ముడు, గేమ్స్ ఆడుతున్నారని చెప్పాడు కదా. సేవకుడు చనిపోతే సేవకురాలతో ఆటలాడతారు, ఆమెను సరిగ్గా పట్టించుకోరు. అది మనకు రాకుండా ప్రభు సహాయం చేయను గాక. రానున్న దినాల్లో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎందుకు మన అవకాశాలు దెబ్బతింటున్నాయో ఆలోచించేద్దాం. ఎందుకు మన కుటుంబాలు దెబ్బతింటున్నాయో ఆలోచించేద్దాం. లేదు, ఎందుకు మన కుటుంబాలను దేవుడు దీవిస్తున్నాడో కూడా ఆలోచించేద్దాం. ఖచ్చితంగా దావీదు కుటుంబం వల్ల మీ కుటుంబాలు ఆశీర్వదించబడుగాక. దావీదు కుటుంబం వల్ల మీ కుటుంబాలు ఆయన సన్నిధిలో స్థిరపరచబడుగాక. ప్రభు ఆత్మ ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించునుగాక. మొన్న రీసెంట్గా మంచిర్యాలలో కూడిక జరిగినప్పుడు మరి శామ్యుయల్ గారు దేవుని సేవకులు, అలాగే సేవకురాలు వారి ఉదయకాలం జూమ్లో జాయిన్ అయ్యారు. వారికి కూడా అందరి తరపున ఆహ్వానం పలుకుతూ వారికి మా ప్రేమపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు సంజుపాల్ బ్రదర్ ద్వారా ఆ కుటుంబాన్ని ఈ పరిచర్లోనికి నడిపించాడు. మీ కుటుంబం కూడా ఈ పరిచర్లో మాతో కలిసి ఈ పనిలో మీరు కూడా బలంగా ముందుకు కొనసాగాలని మేమందరం ఆశపడుతున్నాం. మా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. వందనాలు. ప్రభు నామనికే మహిమ కలుగును గాక. దేవుడి తందాసం ద్వారా 141 కీర్తనలో నుంచి దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, భక్తిహీనుల చేతిలోంచి, దుష్టుల చేతిలోంచి, బలత్కారుల చేతిలో నేను పడకుండా నన్ను కాపాడు అని చేస్తున్నటువంటి ప్రార్థన నుంచి ప్రభు మనందరితో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. దావీదు గారిని ఏ విధంగా అయితే మరి ఆయన చేసినటువంటి ప్రార్థన విని ఆయన కాపాడి ఆయన యొక్క సింహాసనాన్ని నిత్యము స్థాపించి ఆయన ఏ విధంగా అయితే ఆశీర్వాదకరంగా ఉంచారో, ఈ రోజున మనల్ని కూడా మరి మందిరం విషయంలో మనకు ఉండవలసినటువంటి ఆసక్తి, మందిరం విషయంలో మనం దేవుని సంఘం పట్ల ఎలా ప్రవర్తించాలో నేర్పించారు. అలాగే
అపహాసకులు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. వారు మరి ఇచ్చినటువంటి వాగ్దానం విషయంలో, దేవుని యొక్క వాక్యం విషయంలో, ఆ నెరవేర్పు విషయంలో, మనకి ఇచ్చినటువంటి దర్శనం లేదా ప్రత్యక్షత విషయంలో, నెరవేర్పు విషయంలో అపహాస్యం చేసే వాళ్ళు ఉంటారు. వారి విషయంలో మనం ఎలాగ ప్రవర్తించాలన్న విషయాన్ని ఒక ఉదయకాలం మందు నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు, ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని సేవకులకు, అలాగే దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాలం మంది 11 గంటలకి దండగారిలో జరిగే సువార్త కొడుకు వరకు, ఈరోజు సాయంత్రం 6 గంటలకు అత్తిల్లో, అలాగే రాత్రి 8 గంటలకు తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపటి దినం నిడదవోలులో జరిగే 1 డే కాన్ఫరెన్స్ కొరకు మరి మీ అందరూ కూడా సిద్ధపడాలని, అలాగే మరి దాని కొరకు ప్రార్థన చేయాలని మీకు అందరికీ తెలియజేస్తూ, మరి గడిచిన 2 దినాల పరిచయలో కూడా మరి కరీంనగర్లో, అలాగే ప్రభువును స్తుతిస్తూ, ఈ సమయంలో దేవుని సేవకులు భానుశ్రీ గారు కరీంనగర్ లో పరిచయం చేస్తున్న భానుశ్రీ గారు ముగింపు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేస్తారు. కూడికను ముగింపు చేసుకుందాం. వందనాలండి. భానుశ్రీ గారు అందుబాటులో లేకపోతే ఎవరైనా ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేయండి. చేస్తున్నారమ్మా పాస్టర్ గారు? చేయమంటాయా? చేయండి. జూమ్ లో ఉంటున్న సేవకులందరికీ వందనాలు. అదేవిధంగా వాక్యం అందించిన దైవ సేవకులకు, లీడింగ్ చేస్తున్న బ్రదర్కి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడమైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయ్యా మరి ప్రభా, గత రాత్రంతా నీ కృపలో భద్రపరిచి మరుసటి ఈ నూతన దినాన్ని నామా జీవితంలో అనుగ్రహించి నీ సన్నిధానములో చేరి నాయన నేను స్తుతించి, అదేవిధంగా ప్రభా నీ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన మాటలు వినుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. అయ్యా భక్తిహీనుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో ఈరోజు తండ్రి నాయన నీ వాక్యము ద్వారా మరొకసారి హెచ్చరించబడ్డాం. అయ్యా తండ్రి నాయన నీ మందిరాన్ని పాడు చేసే వారి యొక్క కుటుంబాలు ఏ విధంగా పతనమైపోతాయో మరొకసారి హెచ్చరిక చేసిన తండ్రి, మేము యుద్ధము చూసేవారిగా కాక యుద్ధము చేసేవారిగా, అపవాదితో యుద్ధము చేసేవారుగా, లోకముతో యుద్ధము చేసేవారుగా, అయ్యా తండ్రి నాయన శరీరిచ్చలతో యుద్ధము చేసేవారిగా మేము ఉంటకు సహాయం చేయండి. అయ్యా ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి, మాలో మెలకువలను మీరు కలిగిస్తున్నందుకు వందనాలు. అయ్యా ఈ మెలకువల తండ్రి నీ రాజ్యము కట్టుటలో ఆ వ్యాప్తులు మేము అందరం కూడా పాలుభాగస్థలమై ఉంటూ అనేక మేము బహుబలముగా నీ యొక్క తండ్రి నాయన పరిచర్య జరిగించటకు మరొకసారి తండ్రి నాయన చక్కటి మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా తండ్రి నాయన మమ్మల్ని మేము జాగ్రత్త పరచుకొనచ్చు ఈ నామానికి మహిమకరముగా మేము తండ్రి ప్రవర్తించినట్లు గురుపు చూపించమని నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకురాలు సునీత శామ్యాల్ గారికి, అలాగే కూడికలో నిల్చొని ప్రియులందరికీ వందనాలండి. కూడికి ఎంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు చేసుకుని అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.